హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఫాదర్ కొలంబో కాలేజ్ అయితే ఇచ్చేసారు ఫైనలీ. సో పర్మిషన్ వచ్చేసింది. రౌండ్ 3లో ఫాదర్ కొలంబోని యాడ్ చేసేస్తారు. రౌండ్ 2లో అందరు అడుగుతున్నారంటే రౌండ్ 2లో యాడ్ అవుతుందా అని. లేదు, రౌండ్ 2 ఇప్పటికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు, కానీ రౌండ్ 3లో అయితే ఇస్తారు. సో ఈ ఇయర్ మనకి ఇప్పుడు ఇయర్ అని కాదు, ఈ రౌండ్కి మనకి ఎన్ని సీట్స్ కలిసి వస్తున్నాయి అంటే 40 సీట్స్ ఏమో నాన్ రిపోర్టెడ్ వాళ్ళవి, ప్లస్ ఈ 25 సీట్స్ ఏమో నోవావి, అండ్ ప్లస్ ఇవి 75. సో మనకి చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు ఇది. సో ఎవరికి యూజ్ అవుతుంది అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో నియర్లీ 140 సీట్స్ అనేవి మనకి ఇప్పుడు వచ్చేసినాయి కదా. ఇదిగా రౌండ్ 2 అండ్ రౌండ్ 3కి సంబంధించి. ఇంకా ఇవి కాకుండా కొడంగల్ వచ్చినాయి అండ్ ఎస్ఐలో కూడా యాడ్ అయ్యాయి. ఇవి కాకుండా ఒక 140 సీట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి రౌండ్ 2 రౌండ్ 3లో మనకి బెనిఫిట్ అవుతాయి. సో ఇవి ఎవరికి బెనిఫిట్ అవుతాయి అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు మనం 404 కట్ ఆఫ్ అనుకున్నాం అనుకోండి, 403లో ఉన్న వాళ్ళకి, 402లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎస్టీ 372 అనుకుంటే 370లో ఉన్నవాళ్ళు, 371లో ఉన్నవాళ్ళు, ఇట్లా కొంచెం ఒక 1-2 మార్క్స్ డిఫరెన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం లాభం అవుతుంది. బార్డర్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి విషయం అనే చెప్తున్నాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నాకు తెలిసి సగం మంది ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. సో రేపు 2 o'clock వరకు ఖచ్చితంగా అయిపోవాలి. 5 కాదు, 2 o'clock, ఆఫ్టర్నూన్ 2 o'clockకే అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టేసేయండి. వచ్చే వరకు వెయిట్ చేస్తాం, అట్లేం అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.